గుండె జబ్బులు, క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి అనేక దీర్ఘకాలిక జబ్బులకు పూర్తి వివరణ అందిస్తూ 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన కార్డియాక్ సర్జన్, ఆయుర్వేద పరిశోధకుడు, డేటా సైంటిస్ట్, పైథాన్, AIML ప్రోగ్రామర్ డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారి ద్వారా ఈ వ్యాధులకు చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, చెప్పండి, మీ హాస్పిటల్ ద్వారా 28,000 మంది ఎండ్ స్టేజ్ పేషెంట్స్ కి మీరు ట్రీట్ చేశారు. అసలు ఏ వ్యాధులకు మీ వైద్య విధానం ద్వారా ట్రీట్ చేస్తారు? మేము యూజువలీ ఎక్కడైతే అలోపతి గైడ్ లైన్స్ ఎండ్ అవుతాయో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మేము ప్రజెంట్ చేసేది ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇందులో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనమాట అది బేసికలీ. సో అందుకని ఏ డిసీజెస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఏంటంటే బీపీ ఉంటుంది, 4 క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ వాడినా కూడా బీపీ తగ్గదు. రిఫ్రాక్టరీ అంటే ఓన్లీ జనరల్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ అయితే దే హ్యావ్ టు గో బై ద కార్డియాలజిస్ట్ రికమెండేషన్స్. కానీ ఎన్ని డ్రగ్స్ వాడినా బీపీ తగ్గట్లేదు, ఎన్ని డ్రగ్స్ వాడినా డయాబెటీస్ తగ్గట్లేదు. రిఫ్రాక్టరీ డయాబెటీస్, అలర్జీస్, ఆస్ట్మా అంటే స్టెరాయిడ్ రిఫ్రాక్టరీ. ఇప్పుడు ఆస్ట్మాకి ముందు బ్రాంకో డైలేటర్స్ అన్ని రకరకాల మందులు ఇస్తాం మనం, బ్రాంకో డైలేటర్స్, యాంటీ అలర్జీకు. అవి ఇచ్చి తర్వాత అవి గో టు లాకోట్రైన్ 3 ఇన్హిబిటర్స్ అని చెప్పి దాని తర్వాత స్టెరాయిడ్స్ చేస్తాం. ఎక్కడైతే స్టెరాయిడ్స్ ఇచ్చినా కూడా తగ్గలేదు అనుకోండి, స్టెరాయిడ్ రిఫ్రాక్టరీ. అంటే ఏవైతే మోడర్న్ మెడిసిన్లో ఎక్స్క్లూడెడ్లో ఆర్ స్టేజ్ 4 క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర యూజువలీ స్టేజ్ 4Aలో క్యాన్సర్స్ వస్తాయి. ఇంకా పేషెంట్స్ ఎట్లా అంటే ఇంకో 2 to 6 months టు మ్యాక్సిమం 11 months ఆ టైం ఉన్న వాళ్ళే ఎండ్ స్టేజ్లో వస్తారు. సో ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఇలాంటి పేషెంట్స్ మేము ట్రీట్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, దేనికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటంటే మనకి అసలు రోగం ఎందుకు వస్తుందో ఒకటి తెలియదు అనమాట. బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఇమ్యూన్ సిస్టమ్, మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి అగేన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది దానికి మళ్ళీ ప్రోటోకాల్స్ ఉన్నాయి. స్టాండర్డ్ మెడికల్ మన అమెరికన్ ఇమ్యూనాలజీ అసోసియేషన్ అని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ డిసీజెస్ అయితే ఏ స్టేజెస్లో ఏ రోగం ఏ మందు వాడాలో గైడ్ లైన్స్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఆ ఎండ్ స్టేజ్ పేషెంట్స్ మనం తీసుకుంటాం. అయితే డాక్టర్, మీరు ప్రత్యేకంగా ప్రిజం ఫ్రేమ్వర్క్ ని డెవలప్ చేశారు. అసలు ఏంటి ప్రిజం ఫ్రేమ్వర్క్? ప్రిజం అంటే పాలీసైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్. ఇది ఇందాక మీరు అన్నట్టు నేను ఆయుర్వేదిక్ ట్రాన్స్లేషన్ రీసెర్చ్ చేశాను. అసలు ఎందుకు చేశామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అండి ఈరోజు, అలానే క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో అంటే మన దగ్గర దాదాపు 18 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. అలానే ఇప్పుడు రీనల్ ఫెయిల్యూర్ మన తెలంగాణలో రీసెర్చ్ చేశారు కాబట్టి తెలిసింది. కానీ అంటే ఇంతకుముందు జస్ట్ 5 years బ్యాక్, 5 సంవత్సరాల క్రితం one adult in every 300 adults had kidney failure, 1 in 300. జస్ట్ ఇప్పుడు రీసెంట్గా October 2025లో IMA వాళ్ళు కండక్ట్ చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే తెలంగాణలో 1 in 14, 22 times కిడ్నీ ఫెయిల్యూర్ పెరిగింది. సో అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ ఫర్ ఎగ్జాంపుల్, దీని గురించి కిడ్నీ ఫెయిల్యూర్ గురించి తర్వాత వద్దాం. ఇప్పుడు డయాబెటీస్ అంటే మనకి వరల్డ్లో హెల్త్ క్యాపిటల్ అంటున్నాం, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ద డయాబెటీస్ అని అంటున్నాం మన ఇండియాని. అసలు డయాబెటీస్ అంటే ఏంటో చూస్తే కనుక అంటే ఏంటి, బాడీ షుగర్ని సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతుంది, అందుకని బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది. అయితే ఎంత పెరిగితే డయాబెటీసు అనే క్వశ్చన్ ఉందనుకోండి, దానికి ఆన్సర్ ఏంటంటే 4 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఇప్పుడే ఇందాక అడిగారు, సార్ డయాబెటీస్ అంటే ఫస్ట్ ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకోండి. డయాబెటీస్ క్యూర్ కాదు. అంటే ఏంటంటే ఫస్ట్ గ్లూకోజ్ మెటబాలిజం కావట్లేదు బాడీలో. కానీ ఎంత అంటే గ్లూకోజ్ మెటబాలైజ్ కాకపోతే బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది కదా. ఎంత పెరిగితే డయాబెటీస్ అని అంటే అమెరికన్ ఎండోక్రైనాలజిస్ట్ ఏమంటున్నారు, మీది యావరేజ్ 120 కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నారు, అంటే 5.5. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏమంటున్నారు, లేదండి అంత రిజిడ్గా ఉండదు, 6.5 ఉండండి, బిలో 6.5 ఉంటే బెటర్ అంటున్నారు. అంటే ఏంటి, 145 యావరేజ్ ఉండాలంటున్నారు. అంటే ఫాస్టింగ్ 100 ఉందనుకోండి, తిన్న తర్వాత 190 ఉన్నా పర్లేదని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అంటున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు ఏమంటున్నారు, లేదండి 6.5 కంటే తక్కువ అసలు ఉండకూడదు, 7 and 8 మధ్యలో ఉండాలి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీది మినిమం 160 to 180 యావరేజ్ ఉండాలి అని చెప్తున్నారు. అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు, 7.5 ఉన్నా పర్లేదు, కొంతమందిలో 8.5 అయినా పర్లేదు, అకార్డింగ్ టు వెటరన్స్ అఫేర్స్ డయాబెటిక్ ట్రయల్ VADT. అంటే ఇప్పుడు చూడండి 4 రకాల రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ 4 రకాల్లో ఒక 2 భాగాలుగా విభజిస్తే కనుక
ఒక గ్రూప్ ఏమంటున్నారు, అమెరికన్ డయాబెటాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్, బాబు 6.5 లోపల ఉండాలంటున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్ అంటే నో ఇట్ షుడ్ నెవర్ బీ బిలో 6.5. ఎందుకంటే అకార్డ్ అని ఒక ట్రయల్ చేశారు, ACCORD. దాని ప్రకారంగా ఏం చూసారంటే హార్ట్ డిసీజ్, డయాబెటీస్ రెండు కలిపి ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే 6.5 కంటే తక్కువ ఉండాలని గ్లూకోజ్ ట్రై చేశారో 3 పేషెంట్స్లో ఒకరు చనిపోయారు. 33% మార్టాలిటీ. అందుకని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఏమంటున్నారంటే 6.5 కంటే తక్కువ అసలు ఉండద్దు, 7 to 8 మధ్యలో ఉండాలంటున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే అసలు డయాబెటీస్ అంటే ఏంటి, గ్లూకోజ్ ఏ లెవెల్లో ఉండాలి? మన ఇదంతా అమెరికన్ రీసెర్చ్, మాకేం వర్తించదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అమెరికన్స్లో దాదాపు 1.7 crore డయాబెటిక్ పాపులేషన్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక్కొక్కరి దగ్గర డేటా ఉంది, టూ మచ్ ఆఫ్ డేటా, దే ఆల్ హ్యావ్ డేటా. మన ICMR కూడా ట్రయల్ చేసింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. వాళ్ళ ట్రయల్ ప్రకారం 2000 మందినే రీసెర్చ్ చేశారు ఇన్ 16 క్లినికల్ ట్రయల్స్. అమెరికాలో 750 క్లినికల్ ట్రయల్స్ చేసి మాకు తెలియదు ఎంత ఉండాలో, మీరు ఇండివిజువలైజ్ చేయండి అని చెప్తున్నారు. ICMR వాళ్ళు మాత్రం లేదండి 6.5 దాటనివ్వద్దు, అసలు ఇంపాసిబుల్, అది వద్దని అంటున్నారు. కానీ ఇక్కడ అంటే అసలు ఏ గైడ్ లైన్ ప్రకారంగా మన డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు కరెక్టే, అసలు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే గ్లూకోజ్ ఎంత ఉండాలి మనకు ఖచ్చితంగా మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ICMR చేసిన ట్రయల్ ప్రకారంగా 16 ట్రయల్స్ ప్రకారంగా 2000 పేషెంట్స్ని వాళ్ళు అనలైజ్ చేశారు. 2000 పేషెంట్స్ని అనలైజ్ చేసి మొత్తం 1.5 బిలియన్ పీపుల్కి స్టాండర్డైజ్ చేయడం అది కరెక్ట్ కాదు. అందుకని ఈ క్వశ్చన్ మాకు ఇప్పుడు కాదు, దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చింది. అందుకని అసలు డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటబాలిజం రన్ అవుతుందేమో అనే క్వశ్చన్ వచ్చింది. అందుకని ఆయుర్వేదం చదవడం మొదలుపెట్టాం. అందులో ఆయుర్వేదంలో ఏమంటున్నారు, చరక సంహిత సూత్రస్థానము, అలాగే సుశ్రుత సంహిత సూత్రస్థానం చాప్టర్ 1 17 శ్లోకంలో సుశ్రుతుల వారు కానీ చరకుల వారు కానీ ఏమంటున్నారు, సమదోష సమగ్నిష్ట సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియమనః స్వాస్థ్యత్యభిధీయతే. అంటే ఏంటంటే హెల్త్ అంటే ఏంటి, హెల్త్ అనేది ఎలా వస్తుంది, స్వస్థత అని అంటాం. స్వాస్థ్యము అనేది ఎప్పుడు వస్తుంది అంటే సమదోషాహ, 3 దోషాలు వాత పిత్త కఫాలు బ్యాలెన్స్లో ఉంటే అన్ని అవయవాలలో 42 అవయవాలు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా బాడీలో ఉండాల్సిన మలినాలను బయటికి వెళ్ళిపోతాయి. ప్రసన్న ఆత్మ అంటే స్పిరిచువల్ హెల్త్, ప్రసన్న ఇంద్రియ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ప్రసన్న మనస్సు అంటే ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ప్రసన్న మనస్సు అంటే మెంటల్ హెల్త్, ఇవన్నీ చేకూరుతాయని చెప్తున్నారు. సో అంటే దీన్ని మనం సులభంగా కొట్టిపడేయకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఆయుర్వేదం అనేది ఒక దాదాపు 17,000 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేయబడుతుంది ఈ యొక్క భరతఖండంలో. అంటే కంటిన్యూడ్ కల్చరల్ హిస్టరీ ఉంది మనకి, అలానే సైంటిఫిక్ హిస్టరీ కూడా ఉంది. అన్ని 17,000 ఇయర్స్ ఏదైనా ఉందనుకోండి, దానిలో ఏదో సత్యం ఉంటుంది కదా అని చెప్పి మేము రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం. ఆ రీసెర్చ్లో అసలు వాత పిత్త కఫాలు అంటే ఏంటి, ఎందుకంటే వాత పిత్త కఫాలు అంటే ఏంటి అని ఆయుర్వేదం బుక్ చదివారనుకోండి, వాతం అంటే రూక్షణ చర ఖార దారు, అంటే ఏదైతే లైట్గా డ్రైగా గరుగ్గా ఉంటుందో చల్లగా ఉంటుందో, అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, అంత అబ్స్ట్రాక్ట్గా ఉంది. చల్లగా గరుగ్గా అని దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, దాన్ని ఎలా క్వాంటిఫై చేస్తాం, చేయలేం. కాబట్టి దాని క్వాంటిఫైయింగ్ రీసెర్చ్ చేశాను నేను. వాత పిత్త కఫ అనే వాటిని యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసి ఆ యానిమల్ మోడల్స్ వాతం వల్ల ఏం జరుగుతుంది, వాత పిత్త ప్రభావం వల్ల ఏం జరుగుతుంది, కఫ ప్రభావం ఏం జరుగుతుంది కనుక్కున్నాం. దీంతో డయాబెటీసే కాదు చాలా రోగాలకి మనం అసలు అంటే ఈ బ్యాలెన్స్ ఏంటి, ఈ 3 బ్యాలెన్స్లో ఉంటే హెల్త్ అంటున్నారు కదా మన వాళ్ళు. ఈ 3 యొక్క బ్యాలెన్స్ రావాలంటే వాటిని క్వాంటిఫై చేయాలి. కాబట్టి ఆ క్వాంటిటేటివ్ రీసెర్చ్ చేస్తూ ఇప్పుడు డయాబెటీస్ అనువదించాం అనుకోండి, దీన్ని అప్లై చేసాం అనుకోండి, వాతంలో ఏం జరుగుతుంది మనం అంటే దాన్ని వాత పిత్తక యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసి యాక్షన్ పొటెన్షియల్స్ అని మనం ఇప్పుడు మీరు నా మాట వింటున్నారు. ఎలా వింటున్నారు అంటే ధ్వని కర్ణభేరియన్ టింపానిక్ మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ టింపానిక్ మెంబ్రెయిన్ మీద పడి ఆ వైబ్రేషన్ని ఎలక్ట్రిక్ కరెంట్ కింద జనరేట్ చేస్తుంది మన బాడీ. అలానే కంట్లో లైట్ పడితే ఆ లైట్ రెటీనాలో ఆ లైట్ అనే స్టిమ్యులస్ ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా మన బ్రెయిన్కి అందుతుంది. అలానే ఏదైనా కూడా మన బాడీకి ఈ యొక్క సర్వ పంచేంద్రియాలని అంటాం, జ్ఞానేంద్రియాలు 5 సెన్స్ ఆర్గన్స్ ద్వారా వచ్చిన స్టిమ్యులస్ అంతా కూడా ఎలక్ట్రిక్ కరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. బాడీలో అంతా ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అందుకే న్యూరో హ్యూమరల్ రెగ్యులేషన్ అన్నారు. న్యూరల్ అంటే ఎలక్ట్రిక్ కరెంటే. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ 3 రకాలుగా ఉంటుంది. అది వాతంలో పిత్తంలో కఫంలో వేరువేరుగా ఉంటుంది. వాతం వలన బాడీ అతిగా చలత్వము అని మన వాళ్ళు ఒక ప్రాపర్టీ మెన్షన్ చేశారు. చలత్వం అంటే అతిగా వర్క్ చేస్తుంది ఆ సెల్.
అది అండ్ టూ మెనీ ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అయినాయి. పిత్తంలో మోడరేట్గా ఉంది, కానీ అందులో మన ఆయుర్వేదంలో ఏం రాసింది, అగ్నితత్వం ఎక్కువ అగ్నితత్వంతో కూడుకునేది పిత్తం అంటున్నారు. మేము చూసామంటే మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది పిత్తంలో. కఫంలో మైటోకాండ్రియల్ యాక్టివిటీ తక్కువ ఉంది, చలత్వం కూడా తక్కువ ఉంది. సో అంటే ఒకటేమో హైపర్ ఎక్సైటబుల్ స్టేటు, ఇంకోటేమో హైపర్ మెటబులిక్ స్టేటు, ఇంకోటేమో హైపోమెటబులిక్ అండ్ హైపో ఎక్సైటబుల్ స్టేట్. వాత పిత్త కఫాల యొక్క అసలు మాలిక్యులర్ పాత్వేస్, బాడీలో జరిగే మెటబాలిక్ పాత్వేస్కి మాలిక్యులర్ పాత్వేస్ని ఎలా గైడ్ చేస్తున్నాయి అనేది వాళ్ళు ఆల్రెడీ బ్యూటిఫుల్గా అడ్వాన్స్ సైన్స్లో వివరించారు. సో వాత పిత్త కఫాలని దాని బేసిస్గా చూసుకుంటే వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి అతిగా చలిస్తున్నారు, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ టూ మచ్ జనరేట్ అవుతున్నాయి. మన బాడీ అంటే అతిగా పనిచేస్తుంది. అతిగా పనిచేస్తే ఏంటి, గ్లూకోజ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? సింపుల్, ఎక్కువ కావాలి. అలానే పిత్తంలో ఏం జరుగుతుంది, అగ్నితత్వం ఎక్కువ ఉండడం, అంటే ఆయుర్వేద పరంగా చూసుకుంటే. అదే ఎలోపతి పరంగా చూసుకుంటే మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటే అంటే గ్లూకోజ్ అతిగా బర్న్ అవుతుంది మన సెల్లో. మన తినే పిండి పదార్థానికి గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళి మైటోకాండ్రియాలో చేరి మైటోకాండ్రియాలో బర్న్ అయిన తర్వాత ఎనర్జీ వస్తుంది. సో పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా ఎనర్జెటిక్ ఉంటారు, కానీ వాళ్ళకి గ్లూకోజ్ డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. దే హ్యావ్ టు ఈట్ మోర్ గ్లూకోజ్. అందుకని వాళ్ళ బ్లడ్లో కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెట్టుకుంటుంది బాడీ. హైపోథాలమస్ అంటే దానికి ఆ పాత్వేస్ అన్నీ మేము అనలైజ్ చేసి కనుక్కుంది ఏంటంటే, వాతంలో కానీ పిత్తంలో కానీ బాడీకి గ్లూకోజ్ అతిగా కావాలి కాబట్టి బ్లడ్లో కొంచెంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో 6.5 కంటే తక్కువ ఉండకూడదు షుగర్. అర్థమైంది? ఇట్ మేక్ సెన్స్. అమెరికన్ ఏదైతే అబ్జర్వేషన్ చేశారో ఇట్ మేక్ సెన్స్. అదే కఫతత్వం ఎక్కువ ఉందనుకోండి, హైపోమెటబాలిక్, హైపో రియాక్టివ్. దానివల్ల ఏంటంటే టిష్యూ మెటబాలిజం తక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళలో 6.5 కంటే తక్కువ ఉండాలి అని మీకు అర్థమైంది. అంటే వాత పిత్త కఫ అనేవి ఒక రకమైన అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ బయోలాజికల్ కాన్స్ట్రక్ట్స్ అనమాట. ఆ ఈక్వేషన్స్ని చాలా అంత ముందు ఎలా రాశారనేది పెద్ద ఎనిగ్మా అది. దాన్ని వదిలేస్తే కనుక దానిలో నుంచి ఆయుర్వేదం నుంచి ఉద్భవించిన ఒక ఇంటిగ్రేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, దాన్నే ప్రిజం అంటాం. దీని ద్వారా మేము ఏం చేసాం, వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుందని చూస్తే చనిపోయిన హార్ట్ని రివైవ్ చేసాం మేము. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ 2009లో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసి హార్ట్ రీజనరేషన్, 2011లో బ్రెయిన్ రీజనరేషన్. అలా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు, లేకపోతే కోమాలో ఉన్న వాళ్ళు మనం ట్రీట్ చేస్తే వాళ్ళు బ్రెయిన్ రీజనరేటింగ్, వీళ్ళు ఎప్పటికీ కోమా నుంచి బయటికి రారు అనే వాళ్ళనే మనం ట్రీట్ చేస్తాం. అట్లా ఈ బ్రెయిన్ రీజనరేషన్, హార్ట్ రీజనరేషన్, కిడ్నీ రీజనరేషన్, అంటే కిడ్నీలో మాత్రం పార్షియల్ రీజనరేషన్ చూసాం. అది ఎందుకు, మళ్ళీ దాన్ని చాలా ఇంకా రీసెర్చ్ చేయాలి. లివర్, ప్యాంక్రియాస్, ఇలాంటి వైటల్ ఆర్గన్స్ అన్నింటినీ కూడా రీజనరేట్ చేసి చూపించాము. సో అందుకనే పాలీసైంటిఫిక్ అంటే అన్ని సైన్స్లు, ఆయుర్వేదం, అలోపతి అన్ని కలిసి, డేటా సైన్స్, పైథాన్ అన్ని కలిపి ఉన్న సైన్స్ కాబట్టి పాలీసైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్ అని చెప్పి కాయిన్ చేశాను అనమాట. దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ప్రిజం. జస్ట్ క్లుప్తంగా చాలా. ఎస్ డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదండి, బైపాస్ ఆపరేషన్ అయింది. మూడుకి బైపాస్ అయింది. ఇంకొకటి ఏదైతుందో అది కొంచెం బ్లాక్ లా ఉంది. అది దాన్ని ఎట్లా మామూలుగా టాబ్లెట్లతో పోతుంది. అర్థమైంది. మీ బైపాస్ ఎప్పుడైందండి? 8 years అవుతుంది సార్. 8 years అయింది. సో 8 years అంటే గుడ్ రిజల్ట్ డెఫినెట్లీ. మీకు డెఫినెట్గా ఇప్పుడు ఏజ్ పరంగా తీసుకొని ఒకటి డెఫినెట్గా నైట్రేట్స్ అని, లేకపోతే వాజో డైలేటర్స్, కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటిని ఆపద్దు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారంగా ఇచ్చిన గైడ్ లైన్స్, లేకపోతే ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా స్టాటిన్స్ ఇవ్వాలి, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలి. స్టాటిన్స్ అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ని తగ్గించే మందులు, డిపెండింగ్ ఆన్ ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ చూసుకొని ఆ ట్రీట్మెంట్ ఇస్తూ మీరు ఏం చేయాలంటే రెండో బైపాస్ అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఉన్న బ్లాక్ ఏదైతే హార్ట్లో ఉన్న బ్లాక్స్ని, హార్ట్ రక్తనాళాలలో ఉన్న బ్లాక్స్ని వాటిని బైపాస్ చేసాం అంతే. కొత్త బ్లాక్స్ ఫామ్ కాకుండా మనం ఏం చేయలేదు ఎలోపతిలో, నెంబర్ 1. సో అందుకని ఇప్పుడు మేము చేసిన రీసెర్చ్లో ఏం చూసామంటే హార్ట్ డిసీజ్, దీన్ని హృద్రోగము అని అంటారన్నమాట ఆయుర్వేదంలో. దానికి కూడా ఏం చేశారు, వాతజ హృద్రోగం, పిత్తజ హృద్రోగం, కఫజ హృద్రోగము అని చెప్పి క్లాసిఫై చేశారు. మోడర్న్ మెడిసిన్లో ప్లాక్ ఫామ్ అవుతుంది, ప్లాక్ వల్ల బ్లడ్ క్లాట్ ఒకవేళ అక్కడ ఫామ్ అయితే అన్స్టేబుల్ ఎంజైనా అండ్ రకరకాల ఎంజైనాస్ని మనం డిస్క్రైబ్ చేసాం.
అసలు నాట్ డిమీనింగ్ ఎనీ ఆఫ్ ద మోడర్న్ సైన్స్. మోడర్న్ డాక్టర్స్ అంటే మోడర్న్ సైన్స్ అంటే ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది. కానీ మీకు ఇప్పుడు డెఫినెట్గా ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో ట్రీట్మెంట్ కావాలి. సెకండ్ బైపాస్ సర్జరీ అవ్వకుండా మనం మన హార్ట్ని కానీ హార్ట్లో ఉన్న రక్త నాళాలను కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. మీకు కాల్ ఇచ్చాము. ఎందుకంటే మా పద్ధతిలో నేను యాక్చువల్లీ హార్ట్ సర్జన్ అండి. బైపాస్ సర్జరీస్ ఇవన్నీ లేకపోతే నేను యాక్చువల్లీ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్. అంటే చిన్నపిల్లల్లో కంజనైటల్గా పుట్టుకతో ఉన్న రోగాల్ని వాటికి సర్జరీ అవసరమైతే మేము చేస్తూ ఉంటాం. ఒక్క డబుల్ స్విచ్ తప్ప మిగిలిన అన్ని ఆపరేషన్స్ చేశాను నేను. సో ఈ సర్జరీస్తో మనకి అసలు ఏం ప్రాబ్లమే లేదు. కానీ యూ నీడ్ అన్ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అండి శ్రీకాంత్ గారు, తప్పక. ఎందుకంటే ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ మేము ఏం చేస్తాం, మీ బాడీలో ఉన్న ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాతం వలన, పిత్తం వలన, కఫం వలన, దేని వలన మీకు ఈ హార్ట్ డిసీజ్ వచ్చింది, లేకపోతే ఈ మూడింటికి కలిపి వచ్చిందా, కలిపి ఉంటే ఏ పాళ్ళలో ఏ ప్రపోర్షన్స్లో ఈ యొక్క దోషాలు మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ డిసీజ్ని తీసుకొచ్చాయి, అవి విశ్లేషించి దాని ప్రకారంగా మీ డయట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ సింపుల్ ఫిజికల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలానే సప్లిమెంట్స్ ఒక ఏథరోలైజిన్ అని నేను ఒక డ్రగ్ ఇది హెర్బల్ ఫార్ములేషనే, కాకపోతే అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేసి కనిపెట్టింది అనమాట. దీని ద్వారా హార్ట్ మజిల్ రీజనరేట్ అవ్వడం, అలానే హార్ట్లో రక్తనాళాలు కొత్తగా పునరుజ్జీవింపచేయడం, అంటే యాంజియోజెనిసిస్ అని దాన్ని చూపించాను. డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది. ప్లీజ్ అప్రోచ్ us అండ్ వీ విల్ బీ ఏబుల్ టు డూ గుడ్ టు యూ. ఓకే డాక్టర్, అయితే చెప్పండి, ఇందాక మీరు అన్నారు ప్రిజం ఫ్రేమ్ వర్క్ అనేసి మీరు డెవలప్ చేసింది ఇది అని అన్నారు. అయితే దానికి అలాగే అలోపతిక్ వైద్య విధానానికి డిఫరెన్స్ అంటే ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్లీ డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం ఏం చేస్తున్నామంటే మోడర్న్ సైన్స్లో ఉన్న సైంటిఫిక్ కాన్స్ట్రక్ట్స్ని, సైంటిఫిక్ మెథడాలజీస్ని ఏవి వ్యతిరేకించట్లేదు. కానీ మోడర్న్ సైన్స్లో ఏమైపోయిందంటే ఆర్గన్ బేస్డ్ ఇప్పటివరకు అంటే చాలా అడ్వాన్స్డ్ సైన్స్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మాలిక్యులర్ లెవెల్లో ఆ పాత్వేస్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఒక సెల్ లోపల ఏం జరుగుతుంది, సెల్ లోపల మాలిక్యులర్ పాత్వేస్లో ఏం జరుగుతుందని చెప్పి మొత్తం మన బయోకెమిస్ట్రీ కానీ ఫిజియాలజీలో కానీ పెథాలజీలో కానీ డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇప్పటివరకు మన డెవలప్ అయిన సైన్స్లో ఏం తెలుస్తోందంటే ఒక కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ డిసీజ్ చూస్తాడు, హార్ట్కి సంబంధించిన రోగాల్ని చూడడం, నెఫ్రాలజిస్టు అలానే న్యూరాలజిస్ట్ అని చెప్పి డిఫరెంట్ ఒక సిస్టమ్స్ బేస్డ్ థెరపీ కాకుండా ఆర్గన్ బేస్డ్ ఒక పర్టికులర్ డిసీజ్కి లేకపోతే పర్టికులర్ కేటగిరీ ఆఫ్ డిసీజెస్ని ట్రీట్ చేసే పద్ధతిలో మన అలోపతి ఉంటుంది. సో ఆ పద్ధతిని మనం ఎటువంటి వీఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ దట్ పాత్. ఎక్కడైతే మోడర్న్ సైన్స్లో గైడ్ లైన్స్ ఎండ్ అయినాయో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, HER2 పాజిటివ్, ERPR పాజిటివ్ క్యాన్సర్స్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. స్టేజ్ 1 డెఫినెట్గా మీకు కీమోథెరపీ ఉంటుంది, లేకపోతే దెర్ ఆర్ సర్టన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్, లేకపోతే స్టేజ్ 2, స్టేజ్ 3. ఇది అయిన తర్వాత చాలామందికి ఆ క్యాన్సర్ కీమోథెరపీ చేసిన తర్వాత రిలాప్స్ ఒక 5 years 6 years బాగుంటుంది, మళ్ళీ రిలాప్స్ అవుతుంది. కొంతమందికి రిలాప్స్ అయినప్పుడు మళ్ళీ కీమోథెరపీ చేసిన తర్వాత ఇంకా అది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి 4A స్టేజ్కి వచ్చేస్తుంది. ఆ స్టేజ్లో మేము వీ టేక్ ఓవర్. అప్పుడు ఏం చేస్తామంటే ఒక సైంటిఫిక్ పద్ధతిలో మోడర్న్ మెడిసిన్లో ఉన్న మెడిసిన్స్ ఆపకుండా మన అడ్జువెంట్ థెరపీ అంటే డయట్ కరెక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, యోగాసన, ప్రాణాయామ రెజ్యూమెన్ని కస్టమైజ్ చేసి ఇస్తాం అనమాట. ఇస్తూ ప్లస్ దాంతోపాటు కొన్ని సప్లిమెంట్స్, ఒక 17 న్యూ ఫార్ములేషన్స్ నేను కనిపెట్టాను, వాటికి ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి. ఆ సప్లిమెంట్స్ని యూజ్ చేస్తూ పర్టికులర్ పర్సన్లో ఎలా కస్టమైజ్ చేయాలని ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. సో దీనిలో మోడర్న్ సైన్స్ ఎటువంటి విరోధం లేదు. కాకపోతే మనం మోడర్న్ సైన్స్ ఇప్పుడిప్పుడే ఆశ్రయిస్తుంది ఏంటి, ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అని మీరు వినుంటారు. జిప్మర్ వాళ్ళు చేస్తున్నారు ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అని, ఇంకా రాలేదు అది. కానీ వరల్డ్ ఓవర్ దే ఆర్ ట్రయింగ్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి మోడర్న్ మెడిసిన్ని, ఏన్షియంట్ మెడిసిన్ని ఇంటిగ్రేట్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది. అది మేము ఆల్రెడీ అంటే ఫర్ మోడర్న్ మెడిసిన్ వీఆర్ టూ ఇంటిగ్రేటివ్ ఇప్పుడు రైట్ నో. ఎందుకంటే ఆల్మోస్ట్ 30 years బ్యాక్ దీన్ని కాన్సెప్చువలైజ్ చేసి రీసెర్చ్ చేసి ముందుకు అప్పుడే ప్రవేశపెట్టాం మేము. ఇప్పుడు వీఆర్ టూ అడ్వాన్స్ అనమాట ఆ రకంగా. సో మోడర్న్ మెడిసిన్ కంటే ఒక నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది మంది. ఓకే డాక్టర్, అయితే చెప్పండి, మనం ఆంధ్రాలో చూసుకున్నా తెలంగాణలో చూసుకున్నా కానీ ఆయుర్వేద మందుల వాడకం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి వైద్య గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇది దేనికి జరిగింది అండ్ ఇది వైద్య విధానంలో, ఆయుర్వేద వైద్య విధానంలో లోపం అంటారా? నన్ను అడిగితే ఇప్పుడు ప్రాక్టీస్ చేసే ఆయుర్వేద వైద్య విధానంలో డెఫినెట్ లోపం ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆయుర్వేదం అంటే ఏంటి,
సమదోష, సమగ్నిష్ట, సమధాతు మలక్రియ. అంటే ఏంటంటే దోషాలు, 3 దోషాలు బాడీలో ఉన్న సర్వ అవయవాలలో, అంటే ఆల్ ద 42 ఆర్గన్స్లో ఏ ప్రపోర్షన్స్లో ఉన్నాయి కనుక్కొని వాటిని బ్యాలెన్స్ చేసే విధంగా మీరు ద్రవ్యము అంటే హర్బ్స్ని లేకపోతే డయట్ని, ఎక్సర్సైజ్ని ఇవ్వాలి. ఫస్ట్ వాత పిత్త కఫాలు సర్వ అవయవాలలో అన్ని ఆర్గన్స్లో ఎంత ఉన్నాయో కనిపెట్టే వాళ్ళు ఉన్నారా? అది పాయింట్ నెంబర్ 1. అది తెలుసుకోకుండా మనం ట్రీట్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూటీఐ ఉంది, చాలామంది అడుగుతారు సార్ యూటీఐ ఉంది నాకు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, నేను ఏం హెర్బ్ తీసుకోవాలంటే చాలామంది స్పాంటేనియస్గా ఆయుర్వేదం చదువుకునే వాళ్ళు చంద్రప్రభ వాటి ట్రై చేయండి అంటారు. అది రాంగ్. ఇట్ ఈస్ నాట్ డిసీజ్ బేస్డ్ ఆర్ సిమ్టమ్ బేస్డ్. ఎందుకు? దానిలో ఒక ప్రాబ్లం ఉంది. ఒకవేళ అంటే రీసెంట్గా మన లాస్ట్ ఇయర్ మార్చ్లో ఎయిమ్స్లో ఢిల్లీలో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ మీద ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఫస్ట్ టైం ఎయిమ్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. అప్పుడు నన్ను కీనోట్ లెక్చర్ కింద పిలిచారు. నా ముందు ప్రొఫెసర్ మౌలిక్ గారు అని ఒక కాన్ఫరెన్స్, ఆయన కీనోట్ ఇచ్చారు. ఆయన అన్నారు నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం, దీని మీద మేము రీసెర్చ్ చేసామని చెప్పి హార్ట్ పేషెంట్స్కి 3 డిఫరెంట్ కేటగిరీస్లో ఒక 400 పేషెంట్స్ని తీసుకున్నారు. అందులో ఒక గ్రూప్కి అర్జున కషాయం అంటే వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అర్జున అనేది ఆయుర్వేదంలో హృదయ అంటే హార్ట్కి ఒక టానిక్ లాగా పనిచేసే డ్రగ్ అని చెప్పి అది క్లాసిఫై చేయబడింది ఆయుర్వేదంలో. సో హార్ట్కి సంబంధించిన మందు కాబట్టి అర్జున కషాయం ఇచ్చారు ఒక గ్రూప్లో ప్లెసిబో అంటే ఏంటంటే ఏ మందు ఇవ్వరు, కానీ మందు ఇచ్చినట్టుగా ఒక మందు ఇచ్చాము అని అనుకుంటాడు పేషెంట్, అలా ఇస్తాం మేము అంతే ప్యాకేజ్ చేసి. నో మెడిసిన్ ఇస్ గివెన్. ఎందుకనంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన 100 పేషెంట్స్ వెళ్ళారనుకోండి, 30 పేషెంట్స్కి డాక్టర్ ఏ మందు ఇవ్వకపోయినా బాగైపోతారు. దాన్ని ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. అందుకని మోడర్న్ మెడిసిన్లో ప్లెసిబో కంట్రోల్ ట్రయల్ అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టారు. అంటే ఏంటంటే ఈ మందు వాడకున్న వాడని వాళ్ళలో ఎంతమంది బాగయ్యారు అనే గ్రూప్ మనం ఆ ఎక్స్పెరిమెంట్లో చెక్ చేయాలి. థర్డ్ గ్రూప్లో కన్వెన్షనల్ గ్రూప్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే దాదాపు హార్ట్ యొక్క ఫంక్షన్ 30 కంటే పడిపోయిన వాళ్ళని ఆ గ్రూప్లో రిక్రూట్ చేశారు. ఆ 3 డిఫరెంట్ గ్రూప్స్లో కనుక్కుంది ఏంటి అంటే ప్లెసిబోలో 30% ఇంప్రూవ్ అయ్యారు. మన ఆల్రెడీ నో దట్ ఏం మంది ఇవ్వకపోయినా 30 మంది ఏం చెప్పినా బాగైపోతారు. అదే కన్వెన్షనల్ మోడర్న్ మెడిసిన్ గ్రూప్లో 37% ఇంప్రూవ్ అయ్యారు, విచ్ వీ నో. అంటే అందుకనే మోడర్న్ మెడిసిన్ డ్రగ్స్ అప్రూవ్ అయినాయి. ప్లెసిబో కంటే ఒక 6% ఎక్కువ ఉండాలి ఎఫెక్ట్, అప్పుడే కొత్త డ్రగ్ అప్రూవ్ అవుతుంది. అర్జున కషాయం ఇచ్చిన గ్రూప్లో 16% ఇంప్రూవ్ అయ్యారు. ఎందుకు అంటే ఫస్ట్ వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రొఫెసర్ మౌలిక్ గారు అన్నారు నేను ఆయుర్వేదంలో నాకు చాలా ఇష్టం, నేను ఎంతో ఆశపడి దీన్ని. ఆయన హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ, ఎయిమ్స్ ఢిల్లీ హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ. అంటే ఏంటంటే ఇండియా వైడ్కి ఆయన అంత హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ ఫర్ ఎంటైర్ ఇండియా. అంటే అంత జీనియస్ పీపుల్ ఎయిమ్స్లో ఉంటారు. ఆయన ఏమన్నారు నాకు ఆయుర్వేదం ఇష్టం కానీ ఎందుకు ఇలా అయిందో నాకు తెలియదు అంటే అప్పుడు నేను ఐ వాజ్ వెయిటింగ్. ఎందుకంటే హెడ్స్ ఆఫ్ సెవరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు అందరూ, NIA నుంచి జైపూర్ నుంచి, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి రీసెర్చ్ హెడ్స్ అందరూ ఉన్నారు ఆ కాన్ఫరెన్స్లో. ఎవరన్నా మాట్లాడతారని నో వన్ ఆన్సర్డ్. నేను అప్పుడు అడిగాను అర్జున కషాయం ఎందుకు ఇచ్చారని అడిగాను. లేదు నేను కాదు ఇచ్చింది, ఇదిగో ఆయుర్వేద గ్రూప్ వాళ్ళు ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారని అడిగాను. లేదు అర్జున హృదయం అంటే అది నాకు తెలుసు, అర్జున కషాయం అని ఎందుకు మీరు ఇచ్చారు అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి అది యూనివర్సల్గా ఇవ్వచ్చని ఇచ్చామంటే అలా ఇవ్వకూడదు. అర్జున కషాయం వాతం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. వాతం వలన హార్ట్ డిసీజ్ వస్తే అర్జున కషాయం ఇవ్వాలి. పిత్తం వలన హార్ట్ డిసీజ్ వస్తే అర్జున ఘృతము అంటే ఫ్యాటీ యాసిడ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అర్జున ఇవ్వాలి. అదే కఫతత్వం వలన కనుక హార్ట్ డిసీజ్ వస్తే అప్పుడు అర్జున ఆసవమో అరిష్టమో డిపెండింగ్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ కఫ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు అని అంటే అర్జున కషాయము కఫ అంటే దీనికి ఒక సింటాక్స్ ఇచ్చారు. అలా 16 రకాల ఎక్స్ట్రాక్షన్స్ చెప్పారు. ఒక్కొక్క హెర్బ్కి 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్. యూ కెనాట్ జనరలైజ్. ఆ జనరలైజ్ చేయడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చెప్తాను. అంటే ఇప్పుడు వాతానికి అర్జున కషాయం ఇచ్చారు, వాతానికి మాత్రమే పనిచేస్తుంది, కఫాన్ని పెంచుతుంది. కాబట్టి అర్జున అదే కఫ వల్ల హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి అర్జున కషాయం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళకి. సేమ్ థింగ్ జరుగుతుంది కిడ్నీ ఫెయిల్యూర్స్లో కూడా. నేను ఎగ్జాక్ట్లీ ఒక 3 years బ్యాక్ ఇదే చెప్పాను. హాఫ్ ఆఫ్ ఇండియన్స్ విల్ సఫర్ ఫ్రమ్ ఎయిదర్ లివర్ ఫెయిల్యూర్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్. ఏది విత్ దీస్ అన్స్క్రూపులస్ మెడిసిన్స్. ఈవెన్ ఆయుర్వేదం అని అనుకుని ఏది పడితే అది వాడద్దు. దానికి కొన్ని ఇండికేషన్స్, కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి. వాత పిత్త కఫాలను అనలైజ్ చేయకుండా, క్వాంటిఫై చేయకుండా అసలు మెడిసిన్ ప్రిపరేషనే కుదరదు. అట్లా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ. యూ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్ అనమాట. అంత తక్కువ ఉన్నారు. కాబట్టి
డెఫినెట్గా అందులో ఆయుర్వేదం మందుల వల్ల ఎఫెక్ట్ అవుతున్నారంటే ఎస్, రాంగ్ ఫార్ములేషన్ వల్ల అవుతున్నారు. ఇది ఒకటి. హెవీ మెటల్స్ అనేది చాలా చిన్న ప్రాబ్లం. ఎందుకంటే మీరు చిన్నది అంటే మనం తినే ఆహారంలో ఆటోమేటిక్గా హెవీ మెటల్స్ ఉన్నాయి, మన పీల్చే గాలిలో ఉన్న హెవీ మెటల్స్. మన AQI ఇండెక్స్ తీసుకుంటే కనుక తెలంగాణలో మీరు హైదరాబాద్లో ఉన్నారంటే రోజుకి బయటికి వెళ్తే కనుక 20 సిగరెట్లు తాగినట్టు. అదే ఢిల్లీలో అయితే మీకు ఇంకా అడ్వాంటేజ్ 80 సిగరెట్స్ తాగినట్టు పర్ డే. అలా ఉంది మన పరిస్థితి. సో ఇలా ఈ యొక్క అన్స్క్రూపులస్ మెడిసిన్స్ అని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ట్యాగ్ చేసి అక్టోబర్లో రిపోర్ట్ ఫైల్ చేశారు. 300 to 1లో మనకి కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ 14 అడల్ట్స్లో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఉన్నారు. డెఫినెట్గా ఆయుర్వేదంతో ప్రాబ్లం ఉంది. ఇది కనుక కరెక్ట్ చేయకపోతే కనుక డెఫినెట్లీ వీల్ హ్యావ్ ఎ మేజర్ ప్రాబ్లం. అలానే ఆయుర్వేదం చాలా అడ్వాన్స్డ్ సైన్స్. అది కరెక్ట్గా మనం అన్వయించుకోవాలంటే కనుక మోడర్న్ మెడిసిన్ బేసిస్ లేకుండా చేయలేరు. డెఫినెట్లీ. ఓకే డాక్టర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.